హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసీస్ క్రియేషన్. ఈరోజు మనం పిజ్జా దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. అలానే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి. పిజ్జా దోశ కోసం కావాల్సినవి చాప్ చేసిన క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఎప్పుడూ మీ పిల్లలకి ప్లేన్ దోశ, మసాలా దోశ కాకుండా ఇలా పిజ్జా దోశ కూడా చేసి పెట్టండి. యమ్మీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దోశ వేసుకోండి. ఇంకో పక్క చికెన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఆ చికెన్ ఫ్రై చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు వేసుకున్న దోశ మీద నేను తయారు చేసిన సాస్ వేసుకోండి. నేను తయారు చేసిన సాస్ ఎలా అంటే, సాస్లో కొంచెం కారం, ఉప్పు వేసి కలిపి ఆ దోశ మీద పేస్ట్ రాయండి. ఆ తర్వాత చాప్ చేసుకున్న క్యాప్సికమ్ని, రెడ్ క్యాప్సికమ్ని, ఆనియన్స్ని వేసుకోండి. మనం దోశ అన్నది కొంచెం మందంగానే వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం పిజ్జా స్టైల్లో ఉండాలి కాబట్టి. ఇప్పుడు మన దోశ పిజ్జాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చీజ్ అండి. ప్రతి పిజ్జాకి చీజే మెయిన్ కాబట్టి అది వేసుకోవాలి లాస్ట్కి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ కూడా ఇప్పుడు ఈ దోశ మీద వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 minutes ఆ దోశని హీట్ చేయాలి. అంతే అండి, మన పిజ్జా దోశ రెడీ టు సర్వ్. ఎంతో ఈజీగా చేసుకునే పిజ్జా దోశ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.